అండి మరి ఈరోజు కాలమండలం అండి. నేను ఇలా ఒక ఆవిడ దగ్గర 20,000 తెచ్చుకుని సిటీలు వేసి బాధ్యతరాలండి. 20,000 తెచ్చుకున్న పాపానికి దగ్గర 15 లక్షల దాకా కట్టానండి. ఇంకా 15 లక్షలు కట్టమని ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుందండి. నా పిల్లల వరకు కూడా వస్తుందండి. నా బిడ్డను కూడా చంపేస్తాను పెళ్ళిస్తుందండి. నా బాబు పెళ్ళికి దాచుకున్న 3 లక్షలు కూడా ఆవిడకి కట్టాను. పిల్లవాడు చదువుకొని దాచుకున్న అయ్యి కట్టానండి. దగ్గర ఊళ్ళోనే 8 లక్షల దాకా అప్పు అయిపోయానండి. ఆవిడ కట్టి కాకుండా నాకు ఇంకా 15 లక్షలు కట్టాలని గొడవ చేస్తుందండి. ఆవిడ 4 సార్లు కొట్టిందండి. ఒకసారి అయితే ఒంటికి చెయ్యి స్పీకర్కి నొక్కి చీర కూడా ఇప్పేసిందండి. అదైతే మే నెల 21వ తారీఖున జరిగిందండి. మే 23 మట్టికి బ్లాక్మెయిల్ చేసిందండి. గొడవ అయితే నా భర్త అయితే నేను కాపురం కూడా వద్దని పంపించేశారండి. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పేరు వచ్చి సోదరవర్తుల లక్ష్మి గారండి, ఏలుపడండి. మాకు ఆవిడ నుంచి రక్షణ కావాలండి. మా బాధ్యత మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి రావాలండి. నా పిల్లలకు పెళ్లి గురించి దాచుకున్నాను 3 లక్షలు. అయ్యాను నా బాబు చదువు గురించి దాచుకున్నాయి కూడా కట్టేశానండి. ఆవిడ ఊళ్ళో కూడా అక్కడ 50,000 కూడా తెచ్చి ఆవిడకే కట్టానండి. దగ్గర 8 లక్షల దాకా అప్పు కనిపిస్తుందండి. నా భర్త కంటే నడుము పని చేయదండి. నా భర్త నేను కట్టలేని వాళ్ళకి ఎలా కట్టినాను నాకు నా భర్తకి గొడవ. దయచేసి ఆ డబ్బు కూడా రావాలండి. ఆవిడ 15 లక్షలు ఇంకా నాకు కట్టాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందండి. ఆవిడ మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కాలమండలం అండి. ఇలా సీట్లు వేసామండి ఒక ఆవిడ దగ్గర అండి, సోదావతుల లక్ష్మి అండి. సీట్లు వేస్తే ఆవిడ ఎంత కట్టినా ఇంకా కట్టాలి, తెచ్చుకున్నది డబ్బులు తెచ్చుకోకపోయినా తెచ్చుకున్నారు మీరు నా అబద్ధాలు అడిగి రాసుకునండి. మమ్మల్ని మోసాలు చేసి తీసుకోండి, సీట్లు మగవాళ్ళు తెలియకండి సీట్లు వేయించుకునండి తీసుకుంటుంది. అడిగితే పడుతుందండి. ఇంటికి వచ్చి కొట్టిండి మా పిల్లలను గడిపెట్టిందండి. మా మనవాళ్ళు 2 మనవాళ్ళు చిన్నవాళ్ళు అండి. వాళ్ళిద్దరిని కూడా మేము ఏం చేస్తాను చూడండి మనవాళ్ళు అంటుందండి. గడిపెత్తుందండి, కొడుతుందండి. వీడియో కూడా ఉంది చూడండి. నన్ను కొట్టిన వీడియో కూడా పెట్టిస్తానండి మీకు. నన్ను ఎంత బాధ పెడుతుందండి అసలు. అనుకోండి ఎంత కంచాలు లాగేస్తుందండి. వండుకున్న కొండలన్నీ పడగొట్టేస్తుందండి. అంత బాధ పెట్టేస్తుందండి మమ్మల్ని అసలు. కూడా మాలాంటి చాలామంది ఉన్నారండి. వాళ్ళకి జడ్సి బయటికి రాలేదండి. మేము కొట్టించుకున్నాము. మేము వచ్చామండి దగ్గరికి. మీరు న్యాయం చేసి పెట్టాలని మాకు 20 లక్షల రూపాయలు కట్టామండి. మేము కట్టినా సరే ఇంకా కట్టాలని కోర్టుకి వేసిందండి. ఇంకా 10 లక్షలు కట్టాలని మేమున్న పూల గుడిసె అండి ఇది మాది. ఆ గుడిసే కోర్టుకి వేసిందండి. మమ్మల్ని అసలు ఉంచుతులేదండి అసలు. మీరే న్యాయం చేసి పెట్టాలండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా జాతీయ మహిళా కార్యాలయానికి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుపాడు కాళమండలం నుంచి కొంతమంది బాధితులు వచ్చారు. ఈ బాధితులు ఏంటంటే ఆ ఊర్లో నివసిస్తున్న సోదాబత్తుల లక్ష్మి అనే మహిళ కొంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి ట్రాక్ ఏంటంటే కొంత ఒక 10,000 20,000 అప్పుగా ఇచ్చి అది వారాల వడ్డీలుగా తీసుకుని ఆ వడ్డీలు నువ్వు కట్టలేకపోతున్నావు కదా, నేను ₹1,00,000 చీటీ వేస్తున్నాను, ఆ చీటీకి వేసుకో, ఆ చీటీ మీద నా అప్పు ఇదే పద్దని ట్రాక్గా వీళ్ళతో చీటీలు వేయించుకుని అలా వడ్డీలు మినాయించుకుని ఆ పాడింది కూడా ఆవిడే మినాయించుకుని దాదాపు ఒక 20,000 అప్పుకి ఈ అమ్మాయి చీట్లు వేయించుకుని 10 లక్షల పైగా కట్టించుకున్నది కాకుండా ఈ పసకర్ల దుర్గ అనే మహిళతో అయితే 15 లక్షలు కట్టాలి అని డిమాండ్ చేస్తూ ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ కొంతమంది లేడీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ వీక్నెస్ పట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ సోదాబత్తుల లక్ష్మి అనే మహిళ. భార్యలు భర్తలకు తెలియకుండా ఏదో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో చీటీలు వేసుకుంటున్నారు. ఆ చీటీలు వీళ్ళు సరైన టయానికి కొంచెం 1-2 రోజులు అంటే కట్టకపోతే మీ భర్తలకి చెప్తాను, మీ కాపురాలు తీసేస్తాను అని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ వీక్నెస్తో వీళ్ళ జీవితాలతో ఈ సోదాబత్తుల లక్ష్మి అనే మహిళ ఆడుకుంటుంది. ఈ అమ్మాయి ఎవిడెన్స్లు వాళ్ళని కొడతాము తిడతాము, అన్నం తినేటప్పుడు వచ్చి ఆ పళ్ళు లాగడం అనేది మొత్తం వీడియో ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. నేను దీంట్లో కట్ చేసి పెడతాను. నెక్స్ట్ ఒక వీడియో బాధితుల్లో ఒక అమ్మాయిని కొడుతున్నాగా వాళ్ళ అబ్బాయి వీడియో తీసి ఒక ఫేస్బుక్లో పెడితే ఆ ఫేస్బుక్లో వైరల్ అయిన వీడియోని వాళ్ళ అబ్బాయి సోదాబత్తుల లక్ష్మి అనే వాళ్ళ
అబ్బాయి బొంబాయి నుంచి ఫోన్ చేసి ఆ కుటుంబాన్ని బెదిరిస్తున్నాడంట. ఏమని, ఆ వీడియో డిలీట్ చేయకపోతే ఒక అరగంట గంటలో మీ ఫ్యామిలీని లేపేస్తాను అని. వాళ్ళ ప్రాణ భయంతో వాళ్ళకున్న మనవాళ్ళను కూడా స్కూల్ మానిపించుకుని ఇంటికాడ భయంతో వాళ్ళు బతుకుతున్నారు. మమ్మల్ని మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియాని ఆశ్రయించారు కాబట్టి వీళ్ళ సమస్య మీడియా పరంగా అండ్ ఆ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి దృష్టిలో పెట్టి మా సపోర్టుతో వాళ్ళకి న్యాయం చేస్తామని వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది.